ఇక హైదరాబాద్లోని లేబర్ కమిషనర్ను ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు కలవనున్నారు. లేబర్ ఆఫీస్ నుంచి చిరంజీవిని కలవబోతున్నారు. మరోవైపు నిన్న సాయంత్రం నిర్మాతలతో చిరంజీవి భేటీ అయ్యారు. 2-3 రోజుల్లో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలకు చెప్పారు. నిర్మాతలు చెప్పిన తర్వాత తాను ఫెడరేషన్ ప్రతినిధులను కూడా కలిసి వారి కోణాన్ని కూడా వింటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ప్రతినిధులను కలవనున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, చెప్పండి. షాహిదా, వేతన పెంపుకు సంబంధించి ఇటు ఛాంబర్ అటు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ మధ్య గత కొన్ని రోజులుగా ఒక క్లాష్ జరుగుతూ ఉంది. ఎంప్లాయీస్ ఫెడరేషను స్ట్రైక్ని అనౌన్స్ చేశారు. పూర్తి స్థాయి స్ట్రైక్ చేయలేదు, కానీ కొంతమేర వాళ్ళు స్ట్రైక్ని అయితే కొనసాగిస్తున్నారు. కొంతమందికి తమ వంతుగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఛాంబరు మేము కొత్త టెక్నీషియన్స్ తీసుకుంటాము అని మరొకసారి అంటే ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇలాంటి ఒక సమ్మె నోటీస్ ప్రకటించిందో అప్పుడు ఎంప్లాయీస్ ఛాంబర్ నుంచి మేము కొత్త టెక్నీషియన్స్కి మేము రిక్రూట్ చేసుకునేసి వాళ్ళతో మేము సినిమాలు చేస్తామని చెప్పారు. దీంతో సమస్య మరింత జటిలమవుతుంది, కష్టమవుతుంది అనేసి అందరూ అనుకున్నారు. అయితే ఈ ఫిలిం ఫెడరేషను ప్లస్ ఛాంబర్ మధ్య నిన్న లేబర్ ఆఫీస్లో చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఫెడరేషన్ సభ్యులు అంటే అధ్యక్షుడు అనిల్ కుమారు, సెక్రటరీ వీళ్ళందరూ వెళ్ళి కలిసేసి అమీరాజు గారు వీళ్ళందరూ వెళ్ళి లేబర్ కమిషనర్ గంగాధర్ని కలిశారు. గంగాధర్ని కలిసి వాళ్ళు తమ సమస్యని విన్నవించుకున్నారు. అలాగే అక్కడే ఆ లొకేషన్లో వాళ్ళ యూనియన్లో ఉన్నటువంటి 13 యూనియన్లు అంటే ఫెడరేషన్కి మద్దతు ఇస్తున్నటువంటి 13 యూనియన్ల సభ్యులతో కూడా వాళ్ళు చర్చలు జరిపారు. చర్చలు జరిపితే గంగాధర్ గారేమో మీరు చూసి కొద్దిగా అంటే రెండు పక్షాలు ఎటువంటి ఇది లేకుండా అంటే ఎటు ఇబ్బంది లేకుండా కాస్త ఒక పద్ధతిగా వెళ్ళండి, అంటే ఎటువంటి అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి అనేది ఒక సజెషన్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో ఈరోజు చిరంజీవి గారుని ఫెడరేషన్ ప్రతినిధులు కలుస్తున్నారు. నిన్న కలిసినప్పుడు ఆయన ఈరోజు కలుస్తున్నారు. మరి చూడాలి షాహిదా. రైట్, థ్యాంక్ యూ మోహన్.